కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రజలకు ఏదో ఉద్ధరిస్తామని అధికారంలోకి వచ్చి గడువు దగ్గర పడుతుండటంతో అమెరికాకు పలాయనం చిత్తగించాడని బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి మండల కోఆప్షన్ మెంబర్ ఆసస్వామి విమర్శించారు. 6 గ్యారంటీల్లో భాగంగా రాష్ట్రంలోని అందరూ రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని అమలు కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు నిధులు లేవని గత ప్రభుత్వం అప్పులు మిగిల్చిందని కుంటిసాకులు చెబుతోందన్నారు. సిద్దిపేట జిల్లా దుబాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కేవలం 30% మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, కొంతమందికి మాత్రమే జీరో కరెంటు బిల్, గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ వస్తుందన్నారు. గ్యారంటీలు పూర్తి చేయకుండానే పూర్తి చేశామని ముఖ్యమంత్రి సంకలు గుద్దుకోవడం ఆపి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఆశ యాదగిరి, నాయకులు శ్రీకాంత్, రాజురెడ్డి, పరస కృష్ణ, లొంక లచ్చయ్య, మస్జిద్ కమిటీ అధ్యక్షుడు ఖలీల్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం తెలంగాణ ప్రజల్ని 6 గ్యారంటీల పేరు మీద 420 హామీలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతు రుణమాఫీ పేరు మీద 31,000 కోట్లతో నేను రుణమాఫీ చేస్తానని అబద్ధమాడిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ 17,000 కోట్లు రిలీజ్ చేసినా చెప్తుండు. ఇప్పటికీ సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. దాంతో నిన్న ముఖ్యమంత్రి ఏదో సభలో మాట్లాడుతూ నేను రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినా అని జబ్బలు దర్చుకొని తెల్లారంగానే లేచి ఢిల్లీలో పడ్డాడు. ఈడుంటే రైతులు చెప్పులతోని రాళ్లతోని తంతరు అనే భయంతో ఢిల్లీ పారిపోయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీ ఓట్లేస్తే ఇవాళ ఏమైంది? ఇవాళ మహాలక్ష్మి అన్నం 18 సంవత్సరాల ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలలకు ఇస్తామని చెప్పినాం. అదేవిధంగా రైతు బంధు కూడా గతంలో కేసీఆర్ ఎకరన 10,000 వేస్తే 15,000 అని చెప్పి హామీ ఇచ్చినాం. అదే కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 50,000 నుంచి మొదలుకుంటే 1,00,000 వరకు 1,116 ఇస్తే ఇలా 1,116తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పినాం. అదేవిధంగా గృహలక్ష్మి ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు స్కూటీ అని చెప్పినాం. ఇలా రైతు బంధు అన్నావు. ఇలా పింఛన్ రైతు రుణమాఫీలో 11,000 చిల్లర కోట్ల రుణమాఫీ. ఇలా వాస్తవంగా రాష్ట్రమంతా 40,000 కోట్ల రుణమాఫీ అవసరము. ఇలా 40,000 11 కోట్లు మంజూరు చేసి ఇలా అన్ని బ్యాంకులు తీసుకుందామన్న సగం మంది కూడా రుణమాఫీ వర్తించలే. ఇలా రుణమాఫీ చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకొని మీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాలాభిషేకాలు చెప్పి ర్యాలీలు చేపించుకుంటున్నావు. నీకు వాస్తవంగా నువ్వు గ్రామాల పనులు తిరిగితే రైతులతో అడిగి రైతు రుణమాఫీ చేసిరా లేదని చెప్పి మీరు అడుగురి. ఎంతవరకు రుణమాఫీ అయిందో తెలుస్తుంది.